మీ ద్వారా ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే విద్యార్థుల సమస్యల మీద లేకపోతే మిగతా సమస్యల మీద పోరాటం ప్రజాస్వామ్యుతంగా పోరాటం తప్పలేదు. ఈరోజు మన కళ్ళ ముందు కనపడింది ఏంటి? అక్కడ ఎక్కడెక్కడి నుంచో స్విగ్గీ జొమాటోల నుంచి బంగ్లాదేశ్, కెనడా, దుబాయ్ నుంచి ఆర్డర్ చేస్తూ వాళ్ళకి ఇప్పించడాలు, వేరే వేరే దేశస్తులు కూడా అక్కడికి వచ్చి మద్దతు ప్రకటించడాలు. ఇందాక మన ఢిల్లీ రిపోర్ట్, మీ ఛానల్ ఢిల్లీ కళా గారు కూడా స్పష్టంగా చెప్పారు ఏ రకంగా వివిధ దేశాల నుంచి ఏ రకంగా ఫండ్స్ వస్తున్నాయి, వాళ్ళ నుంచి మద్దతు వస్తుందని. నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన దేశంలో జరుగుతున్న దానికి వేరే దేశంలో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మనం వేరే దేశంలో జరిగేది మనం ఇన్వాల్వ్ అవుతున్నామా అంటే ఇప్పుడు అంతర్జాతీయ కుట్ర కాన్స్పిరసీ నడుస్తుందన్న విషయం. ఈ సమస్యల్ని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ఏదో రకంగా ప్రభుత్వాన్ని పడేయాలి, లేదా మనకు చేసిన పార్లమెంట్ వ్యవస్థని కోల్చాలి, కొత్త చట్టాలు చేయనివ్వకుండా ఆపాలి అని అంతర్జాతీయ శక్తుల్లో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాంటివి కూడా పాలు పంచుకుంటున్నాయి అన్నది సాక్ష్యాధారాలు స్పష్టం కనపడుతున్నాయి. పంజాబ్ లో పేపర్ లీకేజ్ అయితే ఏమాత్రం మాట్లాడినటువంటి ఏమాత్రం నైతిక బాధ్యత కూడా తీసుకోవడం వ్యక్తులు ఈ రోజు దీన్ని ఎగేసుకొని వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థి ఎవరన్నా సరే జిప్ ఓపెన్ తీసి ప్రైవేట్ పార్టీలు చూపించి చేస్తారండి? వాళ్ళు విద్యార్థి అవుతారండి? అసాంఘిక శక్తులు అవుతారు. ఇలాంటి కమ్యూనిస్ట్ బ్యాచ్లు లేకపోతే మావోయిస్టు నక్సల్ బ్యాచ్లు ఏ రకంగా డాక్టర్ గారు 50 ఏళ్ళు పనిచేశారు కదా నక్సల్లో, ఎక్కడ పనిచేశారో నాకైతే తెలియదు. ఎమ్మెల్యే చేశారా, ఏం చేశారో నాకు తెలియదు. ఇటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ దేశాన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అని చెప్పి కుట్రపూరితంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గ్రహించాలి. ఈ ప్రజలు గ్రహించాలి. ఏదైతే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు గెలవలేక అవినీతి పరులైపోయిన వ్యక్తులు ప్రజాస్వామ్యం గెలవలేక ప్రజాస్వామ్యాన్ని నమ్మని వ్యక్తులు, బ్యాలెట్ నమ్మని వ్యక్తులు, బుల్లెట్నే నమ్మే వ్యక్తులు, ఇటువంటి వ్యక్తుల కారణంగా దేశం ప్రమాదంలో పడుతుంది. అందుకనే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క విద్యార్థి యొక్క జీవితాలని విద్యార్థిని యొక్క జీవితాలని ఉద్దేశంతో రష్యా అనుకోండి, చైనా ఎందుకు చెప్పండి? వయసు వచ్చింది ఎందుకు చెప్పండి? మీకు వయసు వచ్చింది ఎందుకు చెప్పండి? నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చాయి? ఏళ్ళు వచ్చాక కనీసం బుద్ధిజ్ఞానం ఉండాలి. వయసు రావడం కాదు, బుద్ధిజ్ఞానం ఉండాలి. ఇదానికి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. Please, no cross talks, please. Yes. ఇటువంటి శక్తులు అర్థమవుతున్నాయి. మీరు మాట్లాడే నిజం కాబట్టి ఆ నిజం ప్రజల్లోకి వెళ్ళకూడదని చెప్పి ఇటువంటి ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు, ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులు ఈ రకంగా అర్థం పడుతున్నాయి. ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని? విజయ్ గారు స్క్రీన్ ప్లీజ్. విజయ్ గారు, ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది? నీట్ పేపర్ వ్యవహారంలో నీట్ బాధితులందరికీ న్యాయం జరిగినట్టుగా భావించుకోవచ్చా? భవిష్యత్తు కార్యాచరణం నీట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎట్లా ఉండబోతుంది? కన్క్లూజన్ పాయింట్. నీట్ విద్యార్థులకు సంబంధించి నెక్స్ట్ టైం నుంచి